ఎప్పుడు బ్రైట్ కలర్స్ తీసుకుంటానని అంటారు కదా, కాసుకోండి వస్తున్నాయి లైట్ కలర్స్. కాకపోతే ఈ లైట్ కలర్ అదే నాకు వద్దని డార్క్ కలర్ తెచ్చుకున్నాను. మనం అంటే మనం కూడా యంగే కదా, మిడిల్ ఏజ్ అయినా యంగే కదండి. సాఫ్ట్ పట్టు అంటే సాఫ్ట్ గా ఉండుకు ఎలా ఉంటుంది, అదే సాఫ్ట్ పట్టు. ఆ ఒక్క క్వశ్చన్ తో నా మబ్బులు విడిపోయినాయి అన్నమాట. అయ్యో 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 ఒకటి చెప్పండి, ఇది చెప్తున్నాను. హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. రీసెంట్ గానే నేను షీ నీడ్స్ కి వెళ్ళాను కదండి షాపింగ్ కి. ఒకసారి అత్త వాళ్ళకి తీసుకోవడానికి వెళ్ళా, అంటే నేను కూడా తీసుకున్నా అండ్ 3 చీరలు తీసుకుని పంపిస్తే వాళ్ళకి తెగ నచ్చేసి కిట్టి అందరికి సేమ్ కావాలి అని చెప్పి మళ్ళీ వెళ్ళి ఇంకొక 16 చీరలు కొని అలాగే వచ్చా కదా. నేను కూడా కొన్ని శారీస్ అయితే తీసుకున్నాను, అవి నేను ఇంకా షేర్ చేయలేదు. అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు మీరేం తీసుకున్నారు అది షేర్ చేయండి అని చెప్పి. ఎందుకంటే షీ నీడ్స్ లో చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉంటాయి అనమాట. స్టార్టింగ్ ఫ్రమ్ వెరీ లో ప్రైస్ నుంచి హై ఎండ్ వరకు అన్ని ఉంటాయి మనకి. నాకు బేసిక్ గా ఏంటంటే 10,000 పెట్టి ఒక చీర తీసుకోవడం కన్నా కూడా 500, 1000, 1500 అట్లాగా నేను 10 చీరలు తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఆల్రెడీ మన ఛానల్ చూసే వాళ్ళకి కూడా తెలుసు. నాకు ఎందుకు ఆ తక్కువలో మంచి చీరలు ఎత్తుక్కోవడంలో ఉన్న ఆనందం, ఐ ఎంజాయ్ దట్ ప్రాసెస్ అనమాట. సో అలాగా కొన్ని శారీస్ అయితే తీసుకున్నా. క్విక్ గా ఏమేమి తీసుకున్నా వాటి ప్రైస్ ఎంత పడ్డాయి ఏంటి అన్నవి కూడా మీకు షేర్ చేస్తా. ఫస్ట్ అయితే ఈ శారీ చూసారు కదా ఆల్రెడీ, ఇది చింతల్కి వెళ్ళాను కదా షీ నీడ్స్, అప్పుడు ఆల్రెడీ కట్టేసుకున్నాను కూడా ఈ శారీ. అందరూ చాలా బాగుంది అని కూడా అన్నారు. ఇలా తక్కువలో ఇదైతే 630 రూపీస్ షేర్ చేశాను కదండి. ఇలా తక్కువలో నాకు చీరలు నచ్చుతాయి అనమాట. నేను మామూలుగా ఇంట్లో అప్పుడప్పుడు ఇలాగా చిన్న వాటికి అన్నిటికీ కూడా నేను ఎక్కువ శారీస్ కట్టుకుంటా. ఇది ఒక శారీ అనమాట. ఇదైతే ఆల్రెడీ చూస్తారు కదా, సో దీని గురించి ఎక్కువ ఇంట్రడక్షన్ అవసరం లేదు. హియర్ కమ్స్ ద నెక్స్ట్ శారీ. ఇదైతే జస్ట్ రంగు చూసి పడిపోయానండి అంతే, కలర్ చూసి. ఏముందిరా ఇందులో అని అంటే కలర్ ఉందండి, ఇదిగోండి. దిస్ ఇస్ గోల్డెన్ ఎల్లో శారీ అనమాట. ఇట్లా నాకు ఈ కలర్ భలే బాగా నచ్చుద్ది. అండ్ ఎల్లో నాకు బాగానే ఉంటుంది అని అనిపిస్తుంది. నాకు రెడ్ కూడా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ కమ్స్ ఎల్లో అనిపిస్తుంది అనమాట. ఎల్లో వేసుకున్నప్పుడల్లా మన ఫేస్ కూడా ఇంకా బ్రైట్ గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ ఎల్లో అంటే ఎల్లోలో కూడా చాలా రకాలు ఉంటాయి కదా, ఈ ఎల్లో నాకు లేదు. దిస్ గోల్డెన్ ఎల్లో శారీ ఒకటి తీసుకున్నా. పైన ఇలా చిన్న బార్డర్, కింద ఇలా పెద్ద బార్డర్. శారీ అంతా ప్లెయిన్, నథింగ్ ఆన్ ద శారీ. మామూలు ఫ్యాన్సీ టైప్ ఆఫ్ శారీ అనమాట. దీని ప్రైస్ అయితే 670 రూపీస్ అండి. సో 670కి నాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఒక మంచి మెరూన్ కలర్ బ్లౌజ్ తో పేర్ చేస్తే కాంట్రాస్ట్ లో బాగుంటుంది కదా అని. మెరూన్ తో పేర్ చేయొచ్చు, పింక్ తో పేర్ చేయొచ్చు, గ్రీన్ తో అంత బాగోదేమో, బ్లూతో బాగుంటుందా? బ్లూతో కూడా బాగానే ఉందండి. సో బ్లూతో కూడా పేర్ చేయొచ్చు. బట్ ఐ హ్యావ్ మెరూన్ కలర్ బ్లౌజ్, సో మెరూన్ కలర్ బ్లౌజ్ కి మ్యాచ్ చేయొచ్చు అన్నట్టుగా తీసుకున్నాను. ఎందుకంటే ఇట్లాంటి శారీస్ ప్రతి దానికి బ్లౌజ్లు అయితే కుట్టించాం కదా. సో ఇది జస్ట్ రంగు చూసి ఈ శారీ తీసుకున్నాను అంతే. సాఫ్ట్ గానే ఉంది, ఇలాగా జస్ట్ ఫ్యాన్సీ శారీ అనమాట. బట్ చూడడానికి కొంచెం అలా ట్రెడిషనల్ పట్టు స్టైల్ శారీస్ లాగా ఉంది. సో కలర్ చూసి తీసుకున్న శారీ. అండ్ హియర్ కమ్స్ ద నెక్స్ట్ వన్ విచ్ ఇస్ దిస్ వన్. ఈ ఆవుల చీరలు అయితే మా అమ్మ దగ్గర ఎన్ని ఉంటాయో, ఆవులు, పిచ్చిబాయిలు, ఇవి అమ్మ దగ్గర కాటన్ లో, సిల్క్, కలంకారీలో అలాగా చాలా ఉన్నాయి. బట్ ఇదేంటంటే నార్మల్ ఫ్యాన్సీ దానిపైన ప్రింట్ అనమాట. ఈ కలంకారీవి కాటన్ అయినా సరే మనకి కొంచెం 550, 650, 750 డిఫరెంట్ గా ఉంటాయి మెటీరియల్ ని బట్టి. ఇది మామూలు సిల్క్ శారీయే, దానికే ఇలాగా ఈ ప్రింట్ వచ్చింది అనమాట. ఇది ఓన్లీ ఇది ఒకటే కలర్ ఉందన్నారు. అయినా సరే నేను ఇంతవరకు ఆవుల చీర కట్టలేదు, సో ఓకే కట్టుకుందామని తీసుకున్నాను. దీని ప్రైస్ అయితే కేవలం 580 రూపీస్. సో 580లో నాకు బాగుంది ఇది అని అనిపించింది. కాకపోతే దీనికి మ్యాచ్ అయ్యేలాగా ఏ బ్లౌజు లేదు నా దగ్గర. అంటే కొంచెం క్రీమ్ కలర్ వేసుకోవాలి కదా, ఐ మీన్ లైట్ కలర్. సో ఏ బ్లౌజు లేదు దీనికైతే. చూడాలి, ఇది కూడా ఎలాంటి ఒక పెసర రంగు గ్రీన్, ఈ కలర్ కూడా నాకు ఎక్కువ లేవు. సో ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ హియర్ కమ్స్ అనదర్ వన్. ఎప్పుడు బ్రైట్ కలర్స్ తీసుకుంటానని అంటారు కదా, కాసుకోండి వస్తున్నాయి లైట్ కలర్స్. విచ్ ఇస్ దిస్ వన్. ఇది ఎలా అంటే ఆర్గాన్జా శారీ, కంప్లీట్ ఆర్గాన్జా శారీ. అండ్ కలర్ చూసారు కదా, మస్త్ లైట్ కలర్. మా వారికి అయితే తెగ నచ్చేస్తాయి అనమాట ఇట్లాంటి లైట్ కలర్స్. మొత్తం ఇలా ఆర్గాన్జా శారీ. ఇట్లా మీకు ఇక్కడ కనిపిస్తుంది షైన్, ఒక గోల్డెన్ టిష్యూ కలిస్తే ఎలా ఉంటుంది అలా ఉంది శారీ అయితే. ఆర్గాన్జా కాబట్టి కొంచెం స్టిఫ్ గా ఉంటుంది, బట్ స్టిల్ ఇలా షైనీ కాదో మొత్తం జరీ మిక్స్ అయి ఉన్నట్టుగా ఉంది. మరీ స్టిఫ్ గా కూడా లేదు, ఇదిగోండి ఇలా కొంచెం సాఫ్ట్ గానే అనిపించింది. ఓకే బాగుంది అని. శారీ మొత్తం బార్డర్ లేదు, ఏం లేదు, నథింగ్, జస్ట్ ఇలా ప్లేన్ అండ్ కొద్దిగా ఇలా డిజిటల్ ప్రింట్ వచ్చింది, ఇంతే శారీ అంతా అనమాట.
జనరల్గా ఇట్లాంటి శారీస్ చాలా తక్కువ కడతాను నేను. బార్డర్లెస్ శారీస్ చాలా తక్కువ కడతా అండ్ లైట్ కలర్స్ కూడా చాలా తక్కువ కడతా. బట్ మా వారికి ఏంటంటే లైట్ కలర్స్ కట్టుకుంటే ఇష్టం. అంటే కొంచెం క్లాసీగా డీసెంట్గా ఉంటాయి, ఈ లైట్ కలర్స్ ట్రై చేయొచ్చు కదా అంటుంటారు. మరి ఏమిటో మరి ఆ బ్రైట్కే పడిపోతూ ఉంటాను నేను ఎవ్రీ టైం. బట్ ఈసారి చూసారు కదా, ఇదిగోండి లైట్ కలర్ ఈ శారీ తీసుకున్నా. దీని ప్రైస్ కూడా చాలా తక్కువే పడింది. బేసిక్గా ఏ శారీ తీసుకున్నా ప్రైస్ చెక్ చేసి అది అంత వర్తా కాదా దానికి ఇవన్నీ చూసే తీసుకుంటాను. అయ్యయ్యో దీని ట్యాగ్ ఏది? దీని పళ్ళు దగ్గర అయితే ఇలా ఎక్కువ వచ్చింది ప్రింట్. ఇంకా మిగతా పార్ట్ అంతా పైన ఇలా ప్లెయిన్ వస్తుంది అన్నమాట. ఇదిగోండి ఇలా పైన ప్లెయిన్, కింద మాత్రం ప్రింట్ ఇలా ఉంది. శారీ కూడా మంచి పార్టీ వేర్ లా అనిపించింది నాకు బికాస్ ఆఫ్ ద టిష్యూ అదంతా. సరే దీని ట్యాగ్ కనిపించట్లేదు కానీ బిల్లు ఉందండి, బిల్లు చూసి చెప్తాను ఉండండి. దీని ప్రైస్ అయితే 1260 రూపీస్ అండి. ఈ శారీ ప్రైస్ 1260. 1260 కూడా వర్తే, బట్ స్టిల్ ఇది 30% ఆఫ్లో ఉందన్నమాట. సో 1260 వర్త్ నేను అనుకుంటే 30% ఆఫ్లో నాకు ఇది 882కి వచ్చింది. 882 రూపీస్కి వర్తే అనిపించింది. దీనికి కూడా మనం ఏదైనా డిజైనర్ బ్లౌజ్ లాంటిది ఏదైనా బ్రైట్ కలర్తో పేర్ చేసినా బాగుంటుంది అని అనిపించింది. సో ఇది ఒకటి తీసుకున్నాను. దిస్ ఈస్ ఫర్ మై హస్బెండ్. అండ్ హియర్ కమ్స్ ద నెక్స్ట్ వన్. మళ్ళీ ఇంకో లైట్ కలర్. ఇదైతే వీడియోలో కలెక్షన్స్లో కూడా చూపించాను నేను. సాఫ్ట్ టిష్యూ ఉంటుంది చూడండి, అట్లా సాఫ్ట్ టిష్యూ. ఇట్ లుక్స్ లైక్ జిమ్మిచూ బట్ ఇట్స్ నాట్ జిమ్మిచూ. సాఫ్ట్ టిష్యూ శారీస్ అనమాట. ఎంత సాఫ్ట్గా ఉందంటే, అండ్ లుక్ అట్ ద కలర్, సచ్ ఎ బ్యూటిఫుల్ పీచ్ కలర్ అనమాట. అండ్ పైన కింద కూడా ఇలాగా సేమ్ బార్డర్ వస్తుంది, జస్ట్ కొంచెం జరీ బార్డర్ లాగా. శారీ అంతా కూడా ఇలాగా మొత్తం మెరుస్తూ షైనీగా అట్లా వచ్చింది. అండ్ చాలా సాఫ్ట్గా ఉంది. ఇదిగోండి ఇలా సాఫ్ట్గా ఉంది, నాకు భలే బాగా నచ్చింది. ఎప్పుడు కాంట్రాస్ట్లో అలా కాకుండా ఇలా కూడా ట్రై చేయొచ్చు అని ఇలా తీసుకున్నాను అనమాట. దీని ప్రైస్ అయితే 1120 రూపీస్ ఉందండి. యాక్చువల్లీ దీనికి బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది. బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా ఒక కలంకారీ బ్లౌజ్ లాగా ఇచ్చారనమాట. దానికి కూడా ఇలా వర్క్ వచ్చింది, బీడ్ వర్క్ అంతా పికాక్కి. సో శారీ ఇలాగా, బ్లౌజ్ వచ్చేసరికి ఇలా లైట్ కలర్కి ఓన్లీ హ్యాండ్కి పికాక్ వస్తుంది అన్నమాట. సో ఇలాగా బాగుంది అని అనిపించింది. అండ్ ప్రైస్ కూడా నాకు చాలా వర్త్ అనిపించింది. ఇట్లాంటి శారీస్ కొంచెం కాస్టే ఉంటాయి. అండ్ మనకి ఇలాంటి కలంకారీ బ్లౌజెస్ కూడా అంటే క్లాత్ వేరియేషన్ ఉంటుందిలేండి, బట్ చాలా ప్రైజీలో ఉంటాయి అన్నమాట. సో బడ్జెట్లో మంచిగా ఆ స్టైల్ ఆఫ్ శారీ వచ్చేస్తుంది కదా అని తీసుకున్నా. జస్ట్ 1120 రూపీస్. ఇందులో కలర్స్ కూడా అన్ని పేస్టల్ కలర్సే ఉన్నాయి. సో నేనైతే ఇది తీసుకున్నా. ఇది కలెక్షన్లో కూడా చూపించా ఆ రోజు వీడియోలో. అండ్ హియర్ కమ్స్ ద నెక్స్ట్ శారీ విచ్ ఇస్ దిస్ వన్. ఈ శారీ ఒకటి తీసుకున్నా. ఇదేంటంటే మనకి కోటా ఉంటుంది చూడండి, జూట్ ఉంటుంది చూడండి, అలా వచ్చిందన్నమాట. జూట్ పట్టు ఎలా ఉంటుంది అలా ఉంది. యాక్చువల్లీ ఇలాంటిదే అమ్మకి జూట్ పట్టు శారీ కూడా ఉంది. సో ఇది చూడంగానే అది గుర్తొచ్చింది. ఐ వాంట్ దిస్ అని తెచ్చుకున్నా. ఇది కూడా ఒకటే పీస్ ఉంది అన్నారు. పైన ఇలా చిన్న బార్డర్ వస్తుంది, కింద సైడ్ ఇలా పెద్ద బార్డర్. అండ్ బ్లూ అండ్ ఇది రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది కదా, బాగుంటుంది శారీ అనిపించింది. కలర్ఫుల్, ఇట్లాంటి డార్క్ కలర్స్ అయితే మనకు పడి నచ్చుతాయి. సో ఇదొకటి తీసుకున్నాను. దీని ప్రైస్, అయ్యో దీన్ని పికేసినట్టున్నాను. బిల్ ఉంది కదా మనకే అలా భయం. బిల్ దీని ప్రైస్ 980 రూపీస్ అండి. 980 రూపీస్కి బాగుంది అని అనిపించింది ఈ శారీ కూడా. అసలు 980 లాగా అనిపించలేదు నాకు, చూడగానే కూడా చాలా బాగా అనిపించింది. ఇన్ కేస్ కొద్ది రోజులు వాడుకొని ఏమన్నా హాఫ్ శారీ లాగా కుట్టుకోవాలన్నా, లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించుకోవాలన్నా కూడా బాగుంటుంది అని అనిపించింది. బికాస్ ఆఫ్ ద కలర్ కాంబినేషన్ అనుకుంటా, ఎందుకనో నాకు తెగ నచ్చేసింది ఈ శారీ. ఐ వాంట్ దిస్ అని తెచ్చేసుకున్నాను. బార్డర్ అంతా కూడా ఇలా మధ్యలో ఇలాగా వచ్చి పైన కింద పికాక్స్ లా వచ్చింది. ఇది కూడా చాలా వర్త్ అనిపించిందండి నాకు. అసలు నాకు 980 లాగా అనిపించలేదు ఈ శారీ. ఇందులో కలర్స్ ఉన్నాయి, గ్రే కలర్ కి పింక్, బీచ్ కలర్ కి పింక్, అలాంటి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఈ లైట్ కలర్ అది నాకు వద్దని డార్క్ కలర్ తెచ్చుకున్నాను. అండ్ ఈ శారీ ఒకటి తీసుకున్నానండి. ఇదేంటంటే సాఫ్ట్ పట్టు అనమాట. ఇట్లా సాఫ్ట్ గా ఉంటుంది కదా, సాఫ్ట్ పట్టు. సాఫ్ట్ పట్టు అంటే సాఫ్ట్ గా ఉండుకు ఎలా ఉంటుంది, అదే సాఫ్ట్ పట్టు, సాఫ్ట్ గా ఉన్న సాఫ్ట్ పట్టు. ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది. అండ్ పైన కింద కూడా ఇలా సేమ్ బార్డర్ వచ్చినాయి అనమాట. పైన కింద ఇలా సేమ్ బార్డర్ వచ్చినాయి, నా దగ్గర లేవు. సో ఇది ఒకటి తీసుకున్నాను. కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ బ్లౌజ్ కూడా సేమ్ ఇదే కలర్ వచ్చింది అనమాట. మొత్తం ఇలా టెంపుల్ బార్డర్ లాగా వచ్చి బాగుంది, చాలా సాఫ్ట్ గా ఉంది. ఐ జస్ట్ లవ్ దిస్ కలర్ కాంబినేషన్.
అందుకని ఇదొకటి తీసుకున్నా. దీని ప్రైస్ అయితే మనకి 2940 రూపీస్ ఉందండి. ఇట్లాంటి సాఫ్ట్ చీరలు ఏంటంటే కట్టుకున్న హాయిగా అనిపిస్తుంది. అందుకనే ఇది ఆ క్లాత్ అండ్ ఆ డిజైన్, ఆ కలర్స్ అవి నచ్చి తీసుకున్నాను. ఇది యాక్చువల్గా పెద్దవాళ్ళు కట్టుకున్నా బాగుంటుంది. మనం యంగ్స్టర్స్ లాంటి, మనం అంటే మనం కూడా యంగే కదా, మిడిల్ ఏజ్ అయినా యంగే కదండి. సో మనం కట్టుకున్నా బాగానే ఉంటుంది. బ్లౌజ్ ఏమన్నా డిఫరెంట్గా కుట్టిద్దామా అన్న ఆలోచనలో ఉన్నాను. కుట్టిస్తే మీకు డెఫినెట్గా షేర్ చేస్తాను. ఇది ఒక శారీ అనమాట తీసుకుంది. అండ్ చీరలే కాకుండా ఈసారి ఒక హాఫ్ శారీ కూడా కొన్నాను. చీర ఇంకోటి ఉందండి, ఇదిగో ఇది ఒకటి తీసుకున్నా. ఇది బాందిని శారీ. ఇది కూడా కలెక్షన్లో చూపించాను మీకు. బాందినికి ఇలా బిస్కెట్ కలర్ బార్డర్ వచ్చిందన్నమాట. మొత్తం జార్జెట్ శారీ విత్ పైపింగ్ అలా వచ్చింది. దీని ప్రైస్ అయితే 590 రూపీస్. సో ఇట్లాంటివి ఫ్రీక్వెంట్గా కట్టేస్తూ ఉంటా, అందుకే ఇదొకటి కూడా తీసుకున్నాను. అండ్ హియర్ కమ్స్ ద హాఫ్ శారీ. సో హాఫ్ శారీ అయితే ఎప్పుడు ఏదో ఒక చీరలు కట్టేసుకొని దాన్ని మనం రీయూజ్ చేయడానికి హాఫ్ శారీ టర్న్ అవుట్ చేయడము, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ లాగా అలా చేస్తుంటాం కదా. బట్ ఈసారి హాఫ్ శారీయే కొన్నాను. చాలా తక్కువ నేను హాఫ్ శారీస్ కొనడము. హాఫ్ శారీస్ అనే కాదు, యాక్చువల్లీ మనకి షీ నీడ్స్లో ఏంటంటే హాఫ్ శారీస్, లాంగ్ ఫ్రాక్స్, క్రాప్ టాప్స్, షరారాస్, ఇట్లాగా లెహెంగాస్, ఇవన్నీ చాలా ఆప్షన్స్ ఉంటాయండి. అసలు వేసుకోవాలే కానీ వేసుకునే వాళ్ళు ఉంటే మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు. బట్ నాకేంటంటే నేను అవి ఏవి వేసుకోలేను. ఇప్పుడు ఒక పార్టీ వేర్ లాంగ్ ఫ్రాకో లేకపోతే ఏదైనా షరారా ఆర్ పార్టీ వేర్ హాఫ్ శారీ తీసుకున్నాను అనుకోండి, దేనికి వేసుకోవాలి ఇది నేను అని అనిపిస్తుంది అనమాట. వెంటనే డౌట్. నేను అమ్మకు కూడా కాల్ చేసి, అమ్మ హాఫ్ శారీ చాలా బాగా నచ్చిందంటే ఎక్కడికి వేసుకెళ్తావు, ఎప్పుడు వేసుకుంటావు అని అడిగింది. ఆ ఒక్క క్వశ్చన్స్ నా మబ్బులు విడిపోయినాయి అనమాట. వద్దు హాఫ్ శారీ వద్దు అని అనుకున్నాను. ఎందుకంటే బాగా అనిపించినాయి నాకు ఆ ప్రైస్కి లాంగ్ ఫ్రాక్స్. కానీ అవి లాంగ్ ఫ్రాక్స్ నాకు అంతలా సూట్ అవ్వవు. హాఫ్ శారీస్ వేసుకుని ఏ ఫంక్షన్కి వెళ్ళలేను. మోస్ట్లీ నేను చీరలే కట్టేసుకుంటాను కాబట్టి ఇంకా అలాగా నాకు కొంచెం ప్రాబబిలిటీ తక్కువ అనమాట నేను అవి వేసుకోవడం. చీరలు అంటే ఎక్కడికో ఒకటి కట్టేస్తాం కాబట్టి మోస్ట్లీ చీరలు ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. ఏ పార్టీ వేర్ డ్రెస్సెస్ అది కూడా బాగుంటాయి, కానీ పార్టీ వేర్కి నేను పార్టీస్కి డ్రెస్సులు వేసుకుని వెళ్ళను, చీరలే కట్టుకుంటాను. సో అందుకని పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా ఎక్కువ తీసుకోలేదు. ఎక్కువేంటి ఈసారి అసలు ఏం తీసుకోలేదు, అన్ని చీరలే తీసుకున్నా. ఇది హాఫ్ శారీ. హాఫ్ శారీ ఎప్పుడు ట్రెడిషనల్గా అలాగా ఉండేది కాకుండా మంచి బ్లాక్ కలర్లో ఇట్లా ఒక క్రష్డ్ మెటీరియల్ ఉంటుంది కదా, అలా వచ్చిందన్నమాట. యాక్చువల్గా మా అమ్మ ఒక బాందిని శారీని లంగా అలాగా స్టిచ్ చేసిందన్నమాట నేను బీటెక్లో ఉన్నప్పుడు. నాకు ఆ లెహంగా అంటే చాలా ఇష్టం. అంటే లెహంగా కాదు, మనం అప్పుడు హాఫ్ శారీస్ వేసుకునే వాళ్ళం కదా, ఓనీలు వేసుకుని లంగాలు అవన్నమాట. అది బాగా నచ్చేది నాకు. అది తర్వాత కాలక్రమేణా ఎవరికో ఒకరికి ఇచ్చేస్తాం కదా, అలా ఇచ్చేసాను. ఇది చూడగానే అది గుర్తొచ్చింది. సో ఎప్పుడైనా వేసుకుందాము. హాఫ్ శారీస్ నాకు చాలా ఇష్టం వేసుకోవాలి అని. బీటెక్లో ఉన్నప్పుడు కూడా బాగా వేసుకునేదాన్ని. అప్పట్లో ట్రెండ్ కాదు హాఫ్ శారీస్. హాఫ్ శారీస్ ఈజ్ లైక్ ఓల్డ్ ఫ్యాషన్ అన్నట్టు. అప్పుడు చుడిదార్స్ బాగా ఫ్యాషన్. బట్ స్టిల్ నేను హాఫ్ శారీస్ వేసుకునేదాన్ని అనమాట. మా అమ్మకు కూడా బాగా ఇష్టం. ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఇంకెప్పుడు వేసుకోలేవు లంగా ఓణీలు అని బాగా అన్ని రెడీ చేసేది లంగా ఓణీలు. సో ఇదిగోండి, ఇది ఇలా పెద్ద ఫ్లేర్ వచ్చింది. మొత్తం లెహంగా లంగా అంతా ఇంతే, క్రష్డ్ వచ్చింది, జెరీ లైన్స్ విత్ బార్డర్. ఇలా సెమీ స్టిచ్డ్ వస్తుంది కదా, ఇలా వచ్చింది అన్నమాట. పైన ఇలాగ బెల్ట్ లాగా వచ్చింది. ఇదేంటంటే మనకి ఫ్రీ సైజ్ ఉంటాయి, మనం మళ్ళీ సైజ్ చేయించుకోవాలి టైలర్కి ఇచ్చి. బ్లౌజ్ కూడా ఇదే సేమ్, అదే మనకి లంగా ఎలా వచ్చిందో అలాగే బ్లౌజ్ వచ్చింది. చిన్న బార్డర్ కావాలన్నా పెద్ద బార్డర్ కావాలన్నా అలా కుట్టించేసుకోవచ్చు బ్లౌజ్. అండ్ ఇది బ్లాక్ బ్లౌజ్, బ్లాక్ శారీ కాబట్టి దీనికి ప్రింటెడ్ ఓని ఇలా మొత్తం ఇట్లాగా బాక్సులుగా వచ్చి కలంకారీ స్టైల్లో వచ్చిందన్నమాట. ఇలాగా అంటే పిచ్చివా ఇలాగా ఒక ఆవు, ఒక లతలు, ఇలాగా అంతా గోల్డ్ ఫాయిల్ ప్రింట్ ఉంది పైన అంతా. బ్లాక్ పైన నాకు ఇది బాగా కనిపిస్తుంది అని అనిపించింది. ఆ కలర్స్ కూడా చాలా బాగా పాప్అవుట్ అయ్యి కనిపిస్తున్నాయి అనమాట. సరే మనం ముచ్చటకైనా కొనుక్కొని ఎప్పుడైనా వేసుకుందాము అని తీసుకున్నాను. అండ్ దట్ ప్రైస్ కూడా చాలా తక్కువ. ఈ హాఫ్ శారీ ప్రైస్ 1050 రూపీస్. సో 1050 రూపీస్ అయితే పర్వాలేదు, ముచ్చట తీర్చుకోవడానికి పెట్టుకోవచ్చు అని అనిపించింది. మరీ ఎక్స్పెన్సివ్ ఉంటే జస్ట్ ముచ్చట తీర్చుకోవడానికి అంత పెట్టడం వేస్ట్ అనిపిస్తుంది. కానీ ఇది మాత్రం కేవలం 1050. దీనిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ, నాకెందుకు నలిపెంటేనే ఇష్టం. సో ఈ హాఫ్ శారీ ఒకటి తీసుకున్నా. ఐ జస్ట్ కాంట్ వెయిట్ టు వేర్ దిస్. లిటరలీ చెప్పాలంటే ఎప్పుడెప్పుడు టైలర్కి ఇద్దామా అని ఉంది. బట్ ఇప్పటివరకు ఇవ్వలేదు, వేరే పనులు ఉండడం వల్ల. సో ఇదన్నమాట,
ఎప్పుడెప్పుడు ముందు అర్జెంటుగా ఇది రేపన్నా అట్లాగా టైలర్కి ఇచ్చేసి అర్జెంటుగా అది కుట్టించేద్దాము. సో ఇవ్వండి ఈసారి షీ నీడ్స్లో తీసుకున్న శారీస్ అండ్ హాఫ్ శారీ. సో మీకు ఎలా అనిపించినాయి డెఫినెట్గా కమెంట్ చేయడం మర్చిపోకండి. నాకైతే అన్ని పిచ్చపిచ్చగా నచ్చేసినాయి. అన్నిటికన్నా బాగా అయితే నాకేం నచ్చిందో చెప్తాను ఉండండి. మరి కట్టుకుంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ హోప్స్ ఎక్కువ పెట్టేసుకున్నాను ఈ శారీ పైన, ఈ బ్లౌజ్ పైన. ఈ బ్లౌజ్ కూడా కొంచెం హై నెక్ పెట్టించి ఈ వర్క్ అంతా కవర్ అయ్యేలాగా చేతికి వచ్చేలాగా బ్లౌజ్ కుట్టించాలి అని అనుకుంటున్నాను. ఈ శారీ ఒకటి బాగా నచ్చేసింది, పిచ్చపిచ్చగా నచ్చేసింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇదొకటి కలర్ నచ్చి ఇది కూడా బాగా నచ్చేసి తీసుకున్నాను. అండ్ ఈ హాఫ్ శారీ కూడా బాగా నచ్చి తీసుకున్నాను. అండ్ ఈ కలర్ కూడా బాగా నచ్చే తీసుకున్నాను. అయ్యో 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 ఒకటి చెప్పండి, ఇది చెప్తున్నాను వద్దులేండి. ఇవన్నీ నచ్చే తీసుకున్నాను. నాకైతే ప్రైజెస్ అయితే నేను తీసుకున్నవన్నీ కూడా రీజనబుల్ అనే అనిపించినాయి. మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. రీజనబుల్లా కాదా అండ్ నేను తీసుకున్న శారీస్ నా సెలెక్షన్ ఎలా అనిపించింది అన్నది కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. షీ నీడ్స్ అన్ని బ్రాంచెస్లోనూ ఈ కలెక్షన్ అంతా ఉంటుంది. మీకు నియర్ బై ఎక్కడ ఉంటే అక్కడ విజిట్ చేయొచ్చు. ఎందుకంటే 9 బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్లో. సో మీకు నియర్ బై ఉన్నదానికి విజిట్ చేయొచ్చు. సో ఇవ్వండి ఈసారి తీసుకున్న శారీస్ అయితే